ఇవాళ మనం మాట్లాడబోయే టాపిక్ అండి బ్లీడింగ్ ఇన్ ఎర్లీ ప్రెగ్నెన్సీ. ముందు ఎర్లీగా మనకి ఇప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ రాగానే లేకపోతే ఒక 1-2 మంత్స్‌లో బ్లీడింగ్ అయితుంది అన్నప్పుడు ఎట్లా జాగ్రత్త పడాలి? ప్రతి బ్లీడింగ్ వల్ల అబార్షన్ జరుగుతుందా అనేది మనం ఒకసారి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ఫస్ట్ మనం చెప్పాలంటే ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ అనేది కామనా అంటే ఇట్ ఈస్ నాట్ దట్ కామన్. ప్రెగ్నెన్సీ అన్నాక మనకి నార్మల్ పీరియడ్ బ్లీడింగ్ అనేది అవ్వదు. బట్ సమ్ టైమ్స్ ఏమిటి అంటే మనకి ఒక 2-3 మంత్స్ వరకు అప్పుడప్పుడు కూడా పీరియడ్ వచ్చే టైంకి కొంచెం కొంచెంగా బ్లీడింగ్ అనేది కనిపిస్తుంది. సమ్ టైమ్స్ దట్ ఈస్ నార్మల్. అది అట్లాంటప్పుడు ప్రెగ్నెన్సీ డెవలప్మెంట్ అట్లాంటిది ఇంపాక్ట్ ఏమీ జరగదు. బట్ ఎప్పుడైతే మనకి బ్లీడింగ్ కానీ లేకపోతే పెయిన్, కడుపులో నొప్పి, క్రాంపింగ్ పెయిన్తో బ్లీడింగ్ అవుతుందో అప్పుడు మనం వీ షుడ్ బీ అలర్ట్. వెంటనే హాస్పిటల్ వెళ్ళి చూపించుకోవాలి. ఎందుకు అంటే రిస్క్ ఆఫ్ అబార్షన్ ప్రతిసారి అలా జరుగుతుందని కాదు, బట్ దేర్ ఈస్ సమ్ రిస్క్ ఆఫ్ అబార్షన్ దట్ క్యాన్ బీ దేర్. సో ఒకసారి వెళ్ళి చూపించుకోవటం, చెకప్ చేయించుకోవడం అనేది మంచిది.